नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मंत्री जोगू रामन्ना ने कहा है कि कांग्रेस सरकार तेलंगाना को सूखे में बदल देगी। बीआरएस पार्टी के जिला कार्यालय में तेलंगाना राज्य स्थापना दिवस और दशक समारोह मनाया गया, जिसमें मुख्य अतिथि के रूप में सांसद उम्मीदवार आतराम सक्कू ने ध्वज का अनावरण किया। बाद में जोगू रामन्ना ने कहा है कि पूर्व मुख्यमंत्री केसीआर के नेतृत्व में एक अलग तेलंगाना राज्य की स्थापना की गई और बीज की कमी के बिना लोगों के लिए बिजली और पानी की समस्याओं का समाधान किया गया था। ये पूरी तरह से विफल रहा। उन्होंने कहा है कि सीएम की अपने जिले में टीआरएस पार्टी को कांग्रेस सरकार के विरोध के कारण जीत मिली है। उन्होंने कहा है कि इस बात से साफ संकेत है कि सीएम रेवंत रेड्डी कुछ दिनों में बीजेपी में चले जाएंगे। उन्होंने कहा है कि जो पहले सुषमा स्वराज को शैतान कहते थे, वो अपना असली रूप उजागर कर रहे हैं। तेलंगाना राज्य के विचारक प्रोफेसर जयशंकर ने कहा है कि केसीआर ने जन कल्याण को गति दी। इस कार्यक्रम में रमेश रैतु समन्वय जिले के अध्यक्ष, नगर अध्यक्ष अजय विजागिरी नारायण, पूर्व बाजार अध्यक्ष मिठू प्रहलाद, साजिदुद्दीन, यूनुस अखबानी, सलीम पाशा, कस्तला प्रेमला, करुणा, तुलसी पार्षद और अन्य ने भाग लिया। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 నెలలు కావస్తుంది. మరి ఇలా తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో మరి అందరం కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులు ఎవరు? గతంలో చాలా 1952 కావచ్చు, 56 కావచ్చు, 69 కావచ్చు, నిన్నగాక మొన్న లాస్ట్ తొలి మరి తెలంగాణ రాష్ట్రం కొరకు ఏదైతే కేసీఆర్ గారు నడుము బిగించి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఏదైతే ఆలోచన విధానాలతో, వారి యొక్క సలహాలతో, ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క నేతృత్వంలో మరి కేసీఆర్ గారు అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలా తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం చాలాసార్లు. ఒకసారి ఎందుకంటే ఆనాడు మరి మీకు 69 ఐడియా ఉండొచ్చు, కొంతమందికి సీనియర్ నాయకులకు, పెద్ద మనుషులకు ఉంటుంది. ఆనాడు కూడా 14 ఎంపీలలో 11 ఎంపీలు మరి ఆనాడు ఏం తంత్రమంది ప్రజాతంత్ర పార్టీ తోటి 14 ఎంపీలలో 11 ఎంపీలు గెలుచుకొచ్చారు. చిన్నారెడ్డి గారి అప్పుడు వారి ఉద్యమంలో మరి గెలిచిన వెంటనే మొత్తం ఎక్కడికక్కడ మాయమైపోయిందంటే ఆ రకంగా ఒక ప్రణాళిక లేక, ఒక వాళ్ళకు ఆలోచన విధానం లేక అనేక సందర్భాల్లో కూడా అనేక నాయకులత్వంలో ఉద్యమాలు మొదలైనవి. తెలంగాణ ఉద్యమం ఏదో మొన్ననైందని కాదు, ఆనాటి నుంచి చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఒక పట్టుదలతో, ఒక ప్రణాళికతో మన కేసీఆర్ గారు అందరి ప్రజల యొక్క అన్ని కులాలు, అన్ని మతాలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు అందరినీ తీసుకొని మరి ఇలా ఉద్యమం ఉధృతం చేస్తూ మరి సార్ నిన్న ఒక మాట చెప్పిండు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు, 1999లోనే మొదలుపెట్టినాం. 2000 సంవత్సరమే జెండా కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి 14 కాదు 15 సంవత్సరాలు తెలంగాణ సంవత్సరాలు మరి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అంటే మన ఉద్యమం ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటానికి 99లో ఏదైతే మొదలుపెట్టినామో ఇలా మరి 2023 వరకు 25 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గారి లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానాలతో అయితే మనం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, దాని తర్వాత అందరూ రాజకీయ నాయకులు కూడా కొందరు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మరి కొంత అంతా మేధావి వర్గాలు అందరూ కూడా సపోర్ట్ చేసిన నాయకత్వం తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు కేసీఆర్. అటువంటి పట్టుదల మరి దీక్షతో, ఏ తగ్గుంటితో దీక్షతో పనిచేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఏ రకంగా అవుతున్నది. మరి ఇలా 10 ఏళ్ళు మనం ఏ రకంగా తెలంగాణను తీసుకొచ్చినాం. ప్రతి దాంట్లో కూడా నంబర్ 1 ఇలా ఆదాయము, ఆ వనరులు సంపాదించడంలో కూడా నంబర్ 1. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రము ఒకటే తెలంగాణ రాష్ట్రము, అందరూ నంబర్ 1. మరి ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రతి కార్యక్రమంలో
ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి దాంట్లో నంబర్ 1గానే 10 సంవత్సరాలు మనం తీసుకొచ్చుకున్నాం. కానీ మరి ఇలా ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో కూడా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ప్రతిపక్షంలో ఎంతైతే ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందో తప్పకుండా ఆ పవర్లో ఉన్నప్పుడు మనకు అది ఉండదు. కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా మనం 5 సంవత్సరాలు గట్టిగా పనిచేసుకుందాం. 5 సంవత్సరాలు పోదని మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పనిచేయదని కూడా తెలుసు. తొందరలోనే ఈ ప్రభుత్వం ఉండదని కూడా అందరికీ తెలుసు. కానీ మనం ప్రజలు మనకు 5 సంవత్సరాల కొరకు అపోజిషన్ పని చేయమని చెప్పిండ్రు. తప్పకుండా చేసుకుందాం అనేదే మరి ఇలా మనందరం కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఇలా మనం చూస్తూ ఉన్నాం, మనం ఇంత మంచి కరెంటుని తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇలా ఎన్నిసార్లు కరెంటు పోతూ ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంత ఎన్నిసార్లు పోతున్నారో ఒక్కొక్కసారి మనం ఊళ్ళో ఒక లీడర్ని, పట్టణంలో ఒక నాయకుడిని ఎన్నిసార్లు కరెంటు పోతుందంటే దగ్గర 5-6 గంటలు రోజు కరెంటు తెలకుండా కట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికాడ నల్లా పెట్టి నీళ్ళు ఇస్తే కనీసం ఒక దగ్గర ఇక్కడ నల్లా ఇంటికి లేకున్నా ట్యాంక్ కాడ కూడా ఆన్ చేసుకుంటే ట్యాంక్ కాడ నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఇలా నీళ్లు లేవు, కరెంటు లేదు. మరి ఇలా మీరు చూస్తూ ఉన్నారు, విత్తనాలు లేవు, ఎరువుల కొరకు రైతులు ఇలా చెప్పులు పెట్టి మర్రా 10 సంవత్సరాల చరిత్ర జ్ఞాపకం వస్తుంది.